అందరికి నమస్తే నుల్లా ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా మరి ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో సిట్టం వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పడ్డాయంట వాన చినుకులు మస్తు సంబరపడ్డారు పట్నంలో జనాలు మస్తు సంబరంగా చేసిండ్రు శతాబ్ది వేడుకలు పొట్టు పొట్టుగా వచ్చిండ్రు జనాలు ట్రైన్ డ్రైవర్ల కష్టాలు తీర్చాలని పెద్ద సార్లకి వేడుకోలు వానర రిపోర్టింగ్ చేస్తున్న తమ్ముడు మళ్ళేం కొత్త ముచ్చట తెచ్చిండో చూద్దాం నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు మస్తు సంబరంగా జరిగినాయి. అటు చేగుర్తు సర్కారు ఇటు కార్ గుర్తు లీడర్లు ఒకరికి మించి ఒకరు వేడుకలు చేసిండ్రు. మీరే చూడండి మళ్ళొకసారి సంబరాలు ఎంత అంగరంగ వైభవంగా జరిగినాయో. నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు మస్తు ఘనంగా జరిగినాయి. ఇటు సర్కార్ తరఫున రేవంత్ సార్ అటు కారు గుర్తు పార్టీ లీడర్ కేసీఆర్ సార్ అందరూ మస్తుగా చేసిర్రు సంబరాలు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ రకాల కళారూపాలు అందరినీ మస్తుగా ఆకట్టుకున్నాయి. దగ్గర 5,000 మంది పోలీసులతో కవచ ర్యాలీ నిర్వహించిండ్రు. అటెంకల మన అందశ్రీ సార్ రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనే తెలంగాణ కొత్త పాటను సుత విడుదల చేసిర్రు. ఇక పాట విడుదల చేసిన టైంలో పాట రాసిన అందశ్రీ సారు కండ్ల నీళ్లు పెట్టుకున్నాడు. ఒక పాలి మీరు సుతగా పాట నినుర్రి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇక సర్కార్ ఆవిర్భావ దినోత్సవం అట్లా చేస్తే ఇంకో దిక్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ తెలంగాణ భవన్లో వేడుకలు ఘనంగా నిర్వహించిండు. కేటీఆర్ సార్ జెండా ఎగరవేసి వేడుకలను షురూ చేసిండు. సర్కార్ ఒక రోజు వేడుకలు చేస్తే కార్ పార్టీ లీడర్లు 3 దినాలు సంబరాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ భవన్ లో కేసీఆర్ సార్ ఉద్యమం చేసినప్పటి ఫోటోలను అన్నిటిని ఎగ్జిబిషన్ పెట్టిర్రు. అటెంకల నందినగర్ లో కేసీఆర్ సార్ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబంతో కలిసి మాట్లాడి వాళ్ళ బిడ్డ డాక్టర్ చదువుకి 25 లక్షల సాయం చేసిండు. ఆకిలి ఉడదామని తలుపులు తీసిన గంతే బయట చూస్తే సూర్యుడు లేడు. మొత్తం సల్లగా కారు మబ్బులు కమ్మినట్టే ఉంది. జరసేపు ఇవాళ ఎండ కూడా కనబడలే. పొద్దున్న నుంచి చల్లబడి ఇక వాన చినుకులు షురువైనాయి. ఇక నిన్నటి నుండి పడుతున్న వానలకి వానకాలం షురు అయిందనే చెప్పాలి అనిపించింది నాకైతే. ఇన్ని దినాల నుండి ఎండలకి పరిశాన్ అవుతున్న జనాలకు ఒక చల్లటి ముచ్చట పట్టుకొచ్చిన. ఇయాల్టి నుండి వచ్చే 4-5 దినాలు పొట్టుగా వానలు కొడతాయంటోళ్ళు. నిన్నటి నుండి చాలా దిక్కులు గట్టిగానే పడ్డాయి వాన చినుకులు. ఇన్ని దినాల నుండి ఎండలకు తిప్పలు పడ్డ జనాలకు జరంత పానం నిమ్మలమైంది. వానదేవుడే కరుణించి జనాలను ఇంత ఎండలలో చూడలేక వానలు కురిపించి రోడ్లని నీళ్లతో నింపిండి అనిపిస్తుంది. ఇక పట్టణాలు ఉన్న జనాలు అందరి చోత చల్లదనానికి బయటకు వచ్చి చల్లగాలిని ఆస్వాదిస్తుర్రు. ఈ ఉబ్బరింపు ఎండలలో ఒకసారి
వాన శనుకులు పడేసరికి జనాలు సుత కొంచెం చల్లబడ్డారు. ఇక అవునల్లా ఈ ముచ్చట మేమే కాదల్లా వాతావరణ శాఖ సార్లు సుత చెప్పిర్రు ఉరుములు మెరుపులతోని వానలు పడతాయని అంటున్నారు. చాలా దిక్కులలో ఆల్రెడీ రాళ్ల వానలు సుత పడ్డాయి. పోయిన వానాకాలం లెక్క జనాలు అడ్డంకల రోడ్లు ఆగం కాకుండా ఇప్పుడు చేయి గుర్తు సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జనాలు అంటున్నారు. తెలంగాణ కవి రచయిత దేశపతి శ్రీనివాస్ సార్ మాట్లాడుకుంటూ రేవంతం సార్ ఏం చేసినా కేసీఆర్ సారు కాలి గోటికి సరిపోరని అంటున్నాడు. సార్ గంత పెద్ద మాటలు ఎందుకన్నాడు? ఓ మల్క వెళ్ళి చూసొద్దాం పాలి. ఇవాళ సిద్దిపేటలో జరిగిన మీటింగ్ లో ప్రముఖ కవి కార్పాటి లీడరు దేశపతి శ్రీనివాసరావు సార్ మాట్లాడుకుంటా రేవంతం సార్ మీద మస్తు నారాజు అయ్యిండు. రేవంతం రెడ్డి ఉత్తమ ముఖ్యమంత్రి మాత్రమే, ఆయన స్థానం అంతే గాని తెలంగాణ పోరాటంలో సిద్దిపేట కార్యకర్తల కాలి మట్టికున్నంత విలువ సుత రేవంతం సార్కి లేదని అంటున్నాడు. తెలంగాణలో కూడా ఒక విభజనకు దారి తీస్తున్నది. ఆయన ఏమనుకున్నాడంటే మనం చేసింది సకల జనుల సమ్మె, సకల జనులు ఒకతాటి మీద ఉండాలి, అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి అని అంటే ఒక విభజన రాజకీయం చేస్తున్నారు. దేశంలో ఎదుర్కొనే వాళ్ళు సరిగా లేరు. కాంగ్రెస్ పార్టీ ఉండాల్సినంత శక్తివంతంగా లేకుండా పోతున్నది. ఆ నాయకత్వం ఒక అద్భుతమైన నెరేటివ్ని ఇస్తలేదు. ఈ దశలో పోని మనం కాంగ్రెస్తో పోదామంటే పోయేటట్లేదు. మన ఇమీడియట్ ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీతో యుద్ధం చేయాలి, జాతీయ స్థాయిలో నేను వెళ్ళి యుద్ధం చేస్తానే ఒక ఇంటెన్షన్తో చేసింది తప్ప తెలంగాణను వదులుకుందామని కాదు. హైదరాబాద్ కేంద్రంగానే నేను పోరాడతా అని చెప్పిండు ఆయన. కేసీఆర్ గుండె చప్పుడు తెలంగాణే, నేను హైదరాబాద్ కేంద్రంగానే చేస్తా అన్నాడు. కానీ ప్రజలు తెలంగాణ అనేది ఉండాలి కదా అని కోరుకున్నారు. చివరిగా ఒక్క మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే కావచ్చు, రేపు అంతకంటే పెద్ద పీఠం కూడా ఎక్కొచ్చు. కానీ ఒకటి మాత్రం ఆయనకు జీవితంలో రాదు, అదేంటంటే తెలంగాణ ఉద్యమకారుడు అనే కీర్తి రేవంత్ రెడ్డి చచ్చిపిడికడు మనుబుక్కిన రాదు. ఆయన ఎవరు తెలంగాణ ఉద్యమకారుడు అన్నారు. చివరకు ఒక మాట ఏంటంటే, సిద్దిపేటలో ఉండి పోరాడిన ఒక తెలంగాణ పోరాట కార్యకర్త పాద ధూళికున్న విలువ కూడా రేవంత్ రెడ్డికి లేదు. జై తెలంగాణ. సిద్దిపేట అంటేనే ఒక రాష్ట్రానికి దిక్చూసి, దేశానికి దిక్చూసి, అభివృద్ధిలో కావచ్చు, ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఆవిర్భావం గురించి కొట్లాడిన మరి ఎంతో మంది ఉద్యమాలు చేసిన నాయకులు మరి ఇక్కడి నుంచే పుట్టినరు. ముఖ్యంగా ఈ దశాబ్ది ఉత్సవాల్లో మరి మా దుబ్బాక నుంచి కూడా మా రామ్లింగన్న ఎన్నో ఉద్యమాలు చేసి, ఏ ఉద్యమం చేసినా హరీష్ అన్న పిలిపించినా, కేసీఆర్ పిలిపించినా మరి ముందు వరుసలో ఉండి ఉద్యమం నడిపించిన ఒక నాయకుడు ఈరోజు మరి దశాబ్ది ఉత్సవాలలో మరి లేకపోవడం కూడా మనందరినీ మరి బాధపరిచే సందర్భం. మరి ఈరోజు నిజంగా ఇంతమంది కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. 10 సంవత్సరాలు మీ అందరి కార్యకర్తలు, ఉద్యమ నాయకుల కృషి వల్ల మరి ఇంతమంది నాయకుల మీద కూర్చున్నామంటే మీ కష్టం, మీ చెమట మరి ఈరోజు మమ్మల్ని నాయకులను చేసి ఈ స్థాయికి తెచ్చిందంటే ఈరోజు మా ఉద్యమ నాయకులది, మా కార్యకర్తలదని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సర్కారు ఎన్ని రూల్స్ పెట్టినా సుతా పెద్ద పెద్ద బండ్ల డ్రైవర్లు మాత్రం అస్సలు మారతలేరు. తాగి బండ్లు నడుపుకుంటా పాపం రోడ్ల మీద పోయే జనాలు పానాలు తీస్తున్నారు. పట్టపగటిలి రోడ్ల మీద బండ్లు ఎట్లా నడుపుకుంటా జనాలను ఆగం చేసినారు. మీరే చూడుండ్రి. అగో వాడిని ఏమనాలే చెప్పుర్రి, వాడు మనిషా లేకపోతే ఇంకేదన్నా. అగో మీరే చూడుర్రి ఎట్లా నడుపుతున్నాడో లారీ. డ్రైవింగ్ చేసేటప్పుడు తాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా వింటారా? వినరు కదా. తాగి బండి నడుపుడు, రోడ్ల మీద నడిచే జనాల పానాలు తీసుడు. నేను ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, ఒక లారీ డ్రైవర్ ఫుల్గా మందు తాగి లారీ నడుపుకుంటే రోడ్డు మీద జనాల మీదకి ఎట్లా తీసుకొని వచ్చిండో బండి. తాగిన మైకాలు ఉన్నాడు కదా, ఆయనకి ఏం ఏర్పడక కండ్లని బైర్లు గమ్మి ఎడమదికి పోవాల్సిన లారీ కాస్త కుడివైపుకు తిప్పేసరికి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందంట. ఇక అందరితో ఆగకుండా ఆ డ్రైవర్ ఆ లారీని ఇంకా పక్క పొంటి పోయే వేరే బండ్ల మీదకి సుత పోనిచ్చిండు. ఆ టెంకాల గట్లనే రోడ్డు పక్కన నడుచుకుంటూ పోయి ఒక మనిషిని సుత గుద్దిండు. అసలుకి ఏం జరిగిందో కూడా ఆ తాగబోతు డ్రైవర్ కు తెలియకుండా తాగి గింతటి దారుణం చేసిండు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగింది. గట్లనే ఈ లారీ కింద పడి 2 మనుషులకు సుత మస్తు దెబ్బలు తాకినాయి. ఓ పోలీసార్లు గిట్ల టోళ్లకు లైసెన్సులు ఇచ్చి పెద్ద పెద్ద బండ్లు నడపమని అంటే వాళ్ళేమో తాగి తడిపి లారీలు నడిపి జనాల పానాలను తీస్తున్నారు. ఇదేమైనా న్యాయమా సారు? ఇట్లాంటి వాళ్ళను ఊకనే ఇడిచిపెట్టకుండా ఏదైనా కఠిన చర్య తీసుకోలే వాళ్ళ మీద అని అందరు అంటున్నారు.
చేగుర్తుపాటి సీనియర్ లీడర్ హనుమంతరావు సారు మోడీ సారు మీద నిప్పులు జరిగిండుల్లా. మోడీ సారు రైతన్నలను మోసం చేసిండట. మోడీ సారు కావాలనే పని కట్టుకొని మరి రాహుల్ గాంధీ సారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మోడీ హటావ్ దేశ్ కి బచావ్ అని దేశంలో ఉన్న జనాలందరినీ పిచ్చోలని చేసిండ్రు అని అంటున్నాడు. చేగుర్తుపాటి సీనియర్ లీడర్ హనుమంతరావు సార్ మోడీ సార్ మీద మస్తు గరమైండు. మోడీ పాలన చేతగాకనే హిందూ ముస్లిం అని మతం పేరుతోనే నాటకాలు ఆడుతున్నారని అంటున్నాడు. మునుపు కేదార్నాథ్ దగ్గర నిన్న కన్యాకుమారిలో కూర్చొని ధ్యానం చేసిండు. ఎందుకోసం ఎవరు ఉపయోగం కోసం ధ్యానం చేసిండని అన్నాడు. అంతేకాదు వాళ్ళ కమలాపూర్ సర్కార్ 2 లక్షల కొలువులు మనిషికి 15 లక్షల చొప్పున అందరికి బ్యాంకు ఖాతాలలో వేస్తామని చెప్పి అందరినీ మోసం చేసిండు. మళ్ళా మోడీ సర్కార్ వస్తే ఈ పాలిస్తుత అగ్రకులాల నాయకులకు పెద్ద పెద్ద పదవులు అప్పచెప్తాడని దుమ్ము దులిపేసిండు హనుమంతరావు సారు. ఉత్తరాఖండ్లో హైయెస్ట్ శిఖరంలో ఉన్న కేదారి దాని మీద కూర్చొని అధ్యాయం చేయడం జరిగింది. ఈసారి కన్యాకుమారిలో పోయి స్వామి వివేకానంద ఏదైతే ధ్యానం చేశాడో అక్కడికి వెళ్ళడం. న్యాయంగా చెప్పాలంటే స్వామి వివేకానంద అన్ని మతాలను అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి. కానీ నరేంద్ర మోడీ ఆలోచన కేవలం హిందువుల పైననే ఆయనకి ఎక్కువ ఆలోచన. మతాలను కూడా విడదీయడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ధ్యానం చేయడం అనేది చాలా విచిత్రమైంది. అది కూడా 45 గంటలు అక్కడ కూర్చొని వచ్చాడు. ఏదైనా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఎక్కడ చూసినా ఎన్డీఏకే మొగ్గు చూపిస్తుంది. కానీ నా ఉద్దేశంలో తప్పనిసరిగా దానికి మొదటి నుంచి కూడా మీడియా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీడియా కంప్లీట్ గా నరేంద్ర మోడీకి ఎన్డీఏకే ఎక్కువగా. ఒక దిక్కు దేశంలో వందే భారత్ రైలు బుల్లెట్ రైలు పరుగులు పెడుతుంటే ఇంకో దిక్కు కొన్ని రైళ్లల్లా లోకో పైలట్ అన్నల కష్టాలైతే తీర్చలేవు. కనీసం ఫ్యాన్లు లేక కూర్చోటానికి మంచి సీట్లు సుతలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు పాపం. అగో ఒకసారి మీరే చూడుండ్రి గవల్ల కష్టాలు. ముచ్చటేందంటే మన భారతీయ రైల్వే శాఖ అధ్వానమైన పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం మధ్యలో ఒక వీడియో చూసినాం కదా. ఆ వీడియోలో వందే భారత్ రైళ్ల ముచ్చట పక్కన పెడితే వేరే రైళ్లలో కనీసం జనరల్ బోగీలు కూడా లేని పరిస్థితి మన భారతీయ రైల్వే స్థితి. అయితే ఇప్పుడు తాజాగా రైలు నడిపే లోకో పైలట్ అన్నలు ఉంటారు కదా, సేమ్ గా ప్రయాణికుల లెక్కనే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారంట. ఎందుకంటే ప్రయాణికులకేమో సీట్లు లేక బోగీలు లేక ఇబ్బందులు పడుతుంటే ఇక గిట్ల ఈ లోకో పైలట్ అన్నలేమో ఒక దిక్కు కూర్చునేటందుకు సీటు లేక ఇంకో దిక్కు లేక పనిచేయని ఫ్యాన్ తోటి సాహసం చేసుకుంటా గంటల తరబడి ఇంత ఎండలు కూడా డ్యూటీలు చేస్తున్నారంట. ఒక ట్రైన్ డ్రైవర్ అన్నా మేము ఎంత కష్టపడుతున్నామో చూడండి. దగ్గర ఇంత ఎండల 40 డిగ్రీల డ్యూటీ చేసుడు అంత అలుకుగా కాదు. మా కష్టం చూడండి అని ఒక వీడియో చేసి పెద్ద సార్లు మా పైన కూడా కొంచెం మానవతం చూపించండి అంటూ రైల్వే ఉన్నతాధికారులను కోరిండు. నిజమే కదా సార్లు, వీళ్ళకి కేటాయించిన సీట్లను వీళ్ళకే ఉండేటట్టు ఆ ఫ్యాన్ కూడా లేదట. ఆ ఫ్యాన్ కూడా బాగా చేసి జరవాలని కూడా పట్టించుకోండి. ఎందుకంటే ఈ లోకో పైలట్ లేకపోతే రైలు ఎట్లా నడుస్తాయి సార్లు. मेरा आज ड्यूटी लगा है 10 बजे का 10 बजे का ट्रेन ऑर्डर हुआ है भद्रक जाने के लिए, ठीक है। और इसका फैन नहीं चल रहा, ठीक है। ये पावर नंबर है 27601 टाटा का पावर है, देख सकते हैं। और इसका फैन नहीं चल रहा है। सारा टीएसडी करके बैठ गए हैं, सारा टीएसडी फेल हो गया है। और ये 2 घंटे से पावर यहीं पे है धूप में, ठीक है, अभी तक खुला नहीं है। और इसी कंडीशन में 12 से 14 घंटा ड्यूटी चलेगा मेरा, ठीक है ना। और आप लोग को लग रहा होगा ये फर्स्ट टाइम है ऐसा कि फैन नहीं चल रहा है, नहीं, आप भूल कर रहे हैं, ठीक है। ये फर्स्ट टाइम नहीं है। ये इंडियन रेलवे में गर्मी में फैन चलता ही नहीं है, ठीक है ना। और ठंडे की बात करें तो ये हीटर लगा हुआ है, ये ठंडी में हीटर नहीं चलता, ठीक है ना। और आपको अगर विश्वास नहीं हो और आप बनना चाहते हैं एलपी तो आप आकर देख लीजिए क्या कंडीशन है, ठीक है। पता नहीं ये ऐसा क्यों होता है हम लोग के साथ, ठीक है। मैं उन लोग सेड वालों से एक रिक्वेस्ट करना चाहता हूँ, और जो भी हमारे ऑफिसर लोग हैं, यार बीइंग ह्यूमन, ठीक है, ऐसे मत किया करो। अब फैन का मेंटेनेंस नहीं हो रहा है, कुछ नहीं लगा है,
एसी तो छोड़ो यार, फैन नहीं लगा रहा है। 2-3 घंटे से मेरा पावर यहीं पे पड़ा हुआ है और आप विश्वास नहीं करोगे छू कर कितना गर्म है, ठीक है ना यार। मत आना इस नौकरी में, ठीक है ना, मत आना, मर जाओगे यार। రేవంతం సారు మార్పులు చేసిన మునుపున్న తెలంగాణ చిహ్నం ఇంకా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాటను మార్చడం మీద ఇంకా కారు గుర్తు లీడర్లు మాత్రం కాదుల్లా అన్ని పార్టీలు గుర్రుగున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న మేడం సుత పొట్టు మాటలు అన్నది. మేడం మాట్లాడిన మాటలు నా నోటుతో నేనైతే చెప్పలేను గాని మీరే వినుండ్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సార్ మీద తెలుగుదేశం పార్టీ లీడరు సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న మస్తు గరం అయింది. రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు చంద్రాల్ సార్ నడిచిన దారిలోనే నడుస్తున్నాడని అన్నది. అంతేకాదు రేవంత్ సార్ తెలంగాణ లోగో కాకతీయ కళాతోరణం చార్మినార్ తీసేసుడు మంచి పద్ధతి కాదని ఫైర్ అయింది. కాకతీయ కళాతోరణం తెలంగాణ కొత్త లోగో నుండి తీసేస్తున్నట్లు మంత్రి సీతక్క పాత్రసుత ఉన్నదని మండిపడ్డది. చిత్రకారులు అనుకున్నాను, కానీ చరిత్రను వక్రీకరించేటటువంటి చాతుర్యం ఉన్న నాయకులని నేను అనుకోలేదు. చాలా గౌరవం ఉండేది మీరంటే. చరిత్ర పాఠాన్ని మార్చివేసి రేపటి తరాలకి విషయాన్ని మీరు నూరిపడిపోతున్నారు. క్షమించండి ఇలా నేను మాట్లాడుతున్నందుకు. కాకతీయులు ఒక ఢిల్లీ రాజుని ఎదిరించి భారతదేశంలోనే రాజకీయ చరిత్రకే కాదు పరిపాలనా సంస్కరణలతో రైతుల సంక్షేమం కోసం, బడుగు వర్గాల కోసం, శ్రామిక వర్గాల కోసం పోరాడినటువంటి మహోన్నత ఉజ్వల చరిత్ర కలిగిన వారు. శిల్పకళా చాతుర్యంలో కానివ్వండి, పరిపాలనా విధానాల్లో గాని వన్నీ తెచ్చిన వారు. ఒక గణపతి మహాదేవుడికి కమ్మ వంశస్థును చెందినప్పటికీ కూడా ఒక యాదవ మహారాణిని పెళ్లాడి యాదవులకిను ఒక కమ్మవారికి మధ్య, అగ్ర కులాలకి మధ్య చైతన్యాన్ని కల్పించి సామాజిక విప్లవానికి కూడా పాటుపడేటువంటి వ్యక్తి. అలాంటి రుద్రమదేవిని గురించి చెప్పాల్సిన పర్లేదు. అలాంటి ఔన్నత్యం కలిగినటువంటి కాకతీయ చరిత్రను వక్రీకరిస్తారు. మనం ఇప్పటి వరకు రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుడు చూసుంటాం, కానీ గాలిలో యాక్సిడెంట్లు ఎప్పుడైనా చూసిండ్రా? చూడలేదు కదా. ఇగో మీకు ముచ్చట చూపిద్దామని అయితే వీడియో అయితే పట్టుకొని వచ్చిన, వామ్మో గాలిలో సుత గింత ఘోరంగా యాక్సిడెంట్లు జరుగుతాయా అని అనిపించింది నాకైతే. ఈ వీడియో చూస్తే మీరు సుత ఖచ్చితంగా అట్లనే పరేషాన్ అవుతారు. చలో మీరే చూడండి మల్కా. అవునల్లా మనం ఎప్పటికీ రోడ్ల మీద లారీలు గుద్దుకున్నాడు, కారు బండ్లు గుద్దుకున్నాడు చూస్తుంటాం. కానీ ఇక్కడ చూడుర్రి గాల్లో ఎట్లా గుద్దుకున్నాయో దేవుడా, మీరే చూడండి. ఈ ముచ్చట పోర్చుగల్ దేశంలో జరిగిందంట. గా దేశంలో జరిగిన ఒక ఎయిర్ షోలా ఇట్లా విషాదం చోటు చేసుకున్నదా అంటున్నారు. అక్కడ దేశంలో బేజా విమానాశ్రయంలో ఎయిర్ షో జరుగుతున్నది. ఇక ఎయిర్ షోలో పాల్గొనికే డజన్ల కొద్ది మిలిటరీ విమానాలు, హెలికాప్టర్లు ఒక దగ్గర చేరినాయంట. ఆ టైంలోనే 2 విమానాలు గాల్లోనే ఘోరంగా గుద్దుకున్నాయంట. ఇక అట్లా ఢీ కొనడంతో ఒక విమానం నడిపి ఒక పైలట్ అన్న పానాలు ఇచ్చిందంట. ఇంకో అన్నకేమో మస్తుగా దెబ్బలు అయినాయంట. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నాయి. ఎన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన, చిత్తంగా వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేర తీసుకోనా. మా తమ్ముడికి ఫోన్ చేస్తే నా ఆఖరి చివరని వస్తుంది. మరి ఇలా వార్తలు తెస్తాడా లేదా? హలో హలో, ఏంది? వాము ఈ వానలు చేయబట్టి పట్టణంలో జనాలకి మస్తు తిప్పలైతాంది. ఓ అన్న జర మా తమ్ముడు ఏడున్నాడో మా ఓన్ దిక్కు కొంచెం కెమెరా పెట్టు. ఏంది మైకు కుయ్యమంటలేదు కయ్యమంటలేదు? ఓరు వారి ఏడున్నావు? హలో హలో అక్క, ఈ వానల మైకుల గిట్ల నిలువేనా ఏంది? హలో 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 అక్క, ఓ బిత్రక్క, హలో వినబడుతుంది అక్క? అరే తమ్మి ఏడున్నావు, ఏం చేస్తున్నావు? హలో 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 హలో, ఇగో చూడు సిస్, ఇక్కడ మొత్తం పరిస్థితి చూసుకున్నట్లయితే ఇక క్లౌడ్స్ ఆర్ మేఘాల్స్ అండ్ సమ్ వర్షం స్టాండింగ్ అండ్ దట్ గుంపు మేఘాలు కమింగ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అండ్ దట్ వర్షం ఐ చిక్కుడు, ఆ వర్షం చిక్కుడు ఐ మీన్ దట్ ఆఫీస్ కి ఐ లేట్. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. బట్ నాకు ఉబ్బలేదు కాబట్టి ఐ తొందరగా. ఇక చూసుకున్నట్లయితే ఇక ఇట్లున్నది అక్క పరిస్థితి. అవునా తమ్మి, మరి పట్నంలో ఎంత వాన పడింది, ఏంది కథ? ఇక సి బిత్తిరి సిస్,
ఇన్ పంజాగుట్ట దెర్ ఈస్ నో మనుషులు, టోటల్ ఫుల్ వాటర్ డ్యామేజ్. ఇగో కావాలంటే నువ్వు మొత్తం 7 కాడికి రోడ్లన్నీ బంద్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా మొత్తం జలమయమైంది. ఇక చూడు ఇక పంజాగుట్ట ఎంత నీళ్లు ఉన్నాయి ఈడ. ఓ తమ్మి అట్లా కాదు, చెప్పే వార్త కొంచెం వివరంగా చెప్పరా తమ్మి. ఇక బిత్రాక ఇక భాగ్యనగరం మొత్తం చల్లబడ్డదనే చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షం పడ్డది కదా. ఇక ఈ వర్షానికి భాగ్యనగరంలో ఉన్న జనాలందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ చల్లదనానికి వేడి వేడి బజ్జీలు అయితే తింటారు అందరూ. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే ఇక బజ్జీల కొట్టు ఓనర్లకు అయితే మస్తు లాభాలు వచ్చినాయి అనుకోరాదు. ఇక నేను కూడా అక్క ఇక ఈ వర్షాకాలం వెళ్ళేదాకా బజ్జీల బండే పెట్టుకుంటా. ఏహే ఇదేం రిపోర్టింగ్ రా, గట్లా చెప్తాడు ఎవడన్నా? నీకేమైతుంది అక్క, మంచిగా మేకప్ పోకుండా మంచిగా పైకప్పు కింద కూర్చొని ఇక ఏసీఆర్ అలా మంచిగా వార్తలు చదువుతావు. ఇక మేమేమో ఇట్లా ఎండనక వాననక దుమ్మనక తులనక ఇక రిపోర్టింగ్ చేసుకోవాలి. అయినా మా కష్టాలు ఏమన్నా నీకు ఎరుకుతానే ఏంది? అది కాదురా, ముందుగా జనాలు ఏమనుకుంటున్నారు అది చెప్పు ముందుగాల నాకు. ఇక అక్క నువ్వు గింతగానో అడుగుతానా కాబట్టి ఇక జనాలు ఏమనుకుంటారో చెప్తానా. ఇక ఏం లేదు, చిట్టమ్మని అయితే మంచిగా కాలు మీద కాలేసుకొని బర్రె లెక్కగా స్టూడియోలో కూర్చొని ఏంటి సార్ అది? బర్రె లెక్కగా స్టూడియోలో కూర్చొని వార్తలు చెప్తాంది. అయ్యో పాపం ఇక హీరోయిన్ అయితే ఇక పట్టణంలో గిర్ర గిర్ర తిప్పబట్టే ఎండనకుంటా వాననుకుంటా ఆయన ఎటు పడితే అటే తిప్పుతాంది. ఆయన మంచిగా ఊళ్ళో ఉండేటోని పట్టాలకు తీసుకొచ్చి ఇంత తిప్పలు పెడతాంది చిట్టమ్మ అని జనాలందరూ అనుకుంటారు అక్క. అవన్నీ వాళ్ళు అనుకుంటున్నారా లేకపోతే నువ్వు అంటున్నావా? సరే గాని తమ్మి చెప్పండి, ఇంకా ఈ వర్షాలు ఎన్ని దినాలు ఉన్నాయి అంటున్నారు, ఎన్ని దినాలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు వాతావరణం సార్లు? ఇక ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక మన తెలంగాణలో వరుసగా 3 దినాల పాటు భారీ వర్షాలు అయితే పడతాయి. ఇక అమ్మలక్కలు అందరూ వడియాలు అయితే మీద ఎండేసుకుంటారు కదా. ఇక వడియాలు అయితే మీద ఎండేసుకోవద్దు. వర్షం పడ్డాయి అనుకో ఉన్న వడియాలు మొత్తం ఊడమల్లప్ప. ఇక బట్టలు ఏమన్నా ఉన్నాయనుకో ఇక 3 రోజులు అయితే బట్టలు విండుకొని ఇంట్లోనే ఎండేసుకోరి. వర్షంతో మీద ఎండేసుకున్నారు అనుకో ఆయన గాడిపచ్చి అటే కొట్టుకపోతే మంచి కంపు కంపు వాసన కొడతాయి. కాబట్టి 3 రోజులైతే జాగ్రత్త పడాలి. అదుల్లా ముచ్చట, ఈ వానలు ఇంకా 2-3 దినాలు ఉన్నాయంట. బండ్ల మీద పోయేటోళ్ళు, చెట్ల కింద ఉండటోళ్ళు, నీళ్ళల్లో ఉండటోళ్ళు జర జాగ్రత్తగా ఉండుండ్రి వానలు తగ్గేదాకా. ఇగో గివ్వుళ్ళ ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.